విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫిల్మ్ గౌతమ్ తిన్నడూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. #VD12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతున్నది. చాలా కాలంగా డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. రామ్ చరణ్ కోసం గౌతమ్ డిజైన్ చేసుకున్న ఓ మాస్ కథని విజయ్ దేవరకొండతో చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టు స్టార్టింగ్ లోనే అందరికీ క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ గా ఫస్ట్ అయితే శ్రీలీల అనుకున్నారు, కానీ తర్వాత మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సేని ఫైనల్ చేసిరు. అలాగే ఈ సినిమాలో అతి కీలకమైన పాత్ర కోసం ముందుగా ఓ తమిళ నటుడిని సంప్రదించారు, కానీ వర్కౌట్ కాకపోవడంతో ఆ పాత్రకి సత్యదేవిని ఎంపిక చేసుకోవడం జరిగింది. సినిమాలో అతి కీలకమైన పాత్ర అది. ఇంకా చెప్పాలంటే అది కూడా ఆల్మోస్ట్ హీరో లెవెల్లో ఉంటుందట. ఇక ఈ పాత్ర కోసం సత్యదేవ్ 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం అందింది. సత్యదేవ్ కెరీర్ లో అనుకోకుండా అవ్వచ్చింది. 2022 చివరిలో వచ్చిన గుర్తున్న శీతాకాలం తర్వాత అతని నుంచి ఈ ఏడాది కృష్ణమ్మ వచ్చింది. అలాగే ఆ 2 కూడా ఆడలేదు. ప్రస్తుతం 1-2 సినిమాలు అతని చేతిలో ఉన్నప్పటికీ VD12 పైనే తను హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. మరి ఇదైనా అతన్ని సక్సెస్ ఎక్కిస్తుందేమో చూడాలి.